జిమ్నాస్టిక్స్ క్రీడలో దీపా కర్మాకర్ తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకోగలిగింది. త్రిపుర లాంటి మారుమూల రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత ఉనికిని కాపాడుతూ వస్తోంది. దీపా కర్మాకర్ భారత క్రీడాభిమానులకు, ప్రధానంగా జిమ్నాస్టిక్స్ ప్రియులకు పరిచయం ఏమాత్రం అవసరం లేని పేరు. 6 ఏళ్ల చిరుప్రాయం నుంచి 30 సంవత్సరాల వయసు వరకు తాను నమ్ముకున్న క్రీడలోనే కొనసాగుతూ ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలవడంతో పాటు ఆసియా పోటీలలో బంగారు కొండలా నిలిచింది. క్రీడాకారులు మనుషులే. డబ్బు అడ్డదారుల్లో ఊరికే వస్తాయేమో కానీ విజయాలు, పురస్కారాలు, రికార్డులు, బంగారు పథకాలు మాత్రం ఉత్తపుణ్యానికి రావనటానికి దీపా కర్మర్ను మించిన నిదర్శనం మరొకటి లేదు. భారత మారుమూల రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలలో 30 సంవత్సరాల క్రితం జన్మించిన దీప 6 ఏళ్ల చిరుప్రాయం నుంచి జిమ్నాస్టిక్స్ పట్ల ఆసక్తి పెంచుకుంది. ప్రముఖ శిక్షకుడు బిఎస్ నంది శిక్షణలో రాటుదేలుతూ వచ్చింది. ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉన్న జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ భారత మహిళా జిమ్నాస్టిక్స్తో పాటు తన ఉనికిని కాపాడుకుంటూ మరికొద్ది వారాల్లో ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్ వరకు తన ప్రస్థానం కొనసాగిస్తూ రాగలిగింది. కష్టాలు ఒకదాని వెనుక ఒకటిగా వస్తాయనటానికి దీపా కర్మాకర్ క్రీడా జీవితమే నిదర్శనం. 2017లో మోకాలి శస్త్రచికిత్సలో ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనికి తోడు తాను ఉపయోగించిన ఔషధాల కారణంగా డోప్ పరీక్షలు దోషిగా తేలటంతో భారత ఒలింపిక్స్ సంఘం 21 మాసాల నిషేధం విధించడంతో దీప క్రీడా జీవితం ముగిసిపోయిందని అందరూ భావించారు. జిమ్నాస్ట్గా దీపాను క్రీడాభిమానులు మాత్రమే కాదు, భారత ఒలింపిక్స్ సంఘం సైతం దాదాపుగా మర్చిపోయింది. 2018 జూలైలో టర్కీలోని మెర్సిన్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఛాలెంజ్ జిమ్నాస్టిక్స్ పోటీలలో బంగారు పథకం సాధించడం ద్వారా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది. అంతేకాదు, తాష్కెంట్ వేదికగా జరిగిన 2024 ఆసియా జిమ్నాస్టిక్స్ పోటీల వాల్టింగ్ విభాగంలో స్వర్ణ పథకం సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. 30 సంవత్సరాల వయసులో జిమ్నాస్టిక్స్ ఆసియా టైటిల్ సాధించిన భారత తొలి ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది. కొరియా, జపాన్, ఉజ్బెక్ జిమ్నాస్టుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న దీప 13.566 పాయింట్లతో అగ్రభాగంలో నిలవటం ద్వారా స్వర్ణ పథకం కైవసం చేసుకుంది. గతంలో 4 కాంస్య పథకాలు మాత్రమే సాధించిన దీపకు ఇదే తొలి స్వర్ణం. భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో పథకాలు సాధించిన జిమ్నాస్టులలో ఆశీష్ కుమార్, ప్రణతి నాయక్ మాత్రమే ఉన్నారు. జిమ్నాస్టిక్స్కు మరో పేరు దీప. జిమ్నాస్టిక్స్కు సంగీతానికి దగ్గర సంబంధం ఉంది. ఈ 2 రంగాల్లో రాణించాలంటే చక్కటి గురువు పర్యవేక్షణలో బాల్యం నుంచి సాధన చేస్తూ ఉండి తీరాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే తమ జీవితాన్ని అంకితం చేయాలి. అలా చేయగలిగితేనే ఆశించిన లక్ష్యాలు సాధించే అవకాశం ఉంటుంది. జిమ్నాస్టిక్స్ అనగానే చైనా, అమెరికా, జపాన్, కొరియా, రష్యా, సోవియట్, మాజీ రిపబ్లిక్ దేశాల ఆధిపత్యమే కనిపిస్తోంది. ఒంటి విరుపుల విన్యాసాలు ఈ క్రీడలో భారత్కు ఏమాత్రం చరిత్ర కానీ, గొప్ప గొప్ప రికార్డులు కానీ, నేపథ్యం కానీ లేనేలేవు. అలాంటి క్రీడలో భారత్కు చెందిన ఓ మహిళ ఒలింపిక్స్లో 4వ స్థానం సాధించడం, ఆసియా జిమ్నాస్టిక్స్లో పోటీలలో బంగారు పథకం సాధించడం అంటే మాటలు కాదు. అలాంటి అపురూప విజయాలు సాధించడం ద్వారా దీపా కర్మాకర్ భారత జిమ్నాస్టిక్స్ బంగారు కొండగా నిలిచింది.